సర్వము ధైర్యపరచమని యేసయ్య శ్రేష్ఠమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అందరము కూర్చుందామండి. చేరువచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాం. ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాము. మరి ఆన్లైన్లో మరియు ఇక్కడ మందిరంలో ఉండి దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి క్షేమము, సమాధానము, సంతోషం కలుగునుగాక. మీ జీవితంలో అంధకారం ప్రభు కొట్టివేయునుగాక. గాఢంధకారపు లోయలో సంచరించినా నేను భయపడనని కీర్తనకారుడైన దావీదు ప్రార్థన చేశారు. అతనికి ఒక నమ్మకం ఉంది. ఏంటి ఆ నమ్మకం అంటే, నా కాపరి యేసుక్రీస్తు ప్రభు, నా కాపరి, నా రక్షకుడు, నా కాపరి తండ్రి అయిన యెహోవా ఉన్నాడు కనుక నేను దేనికి దిగులు పడవలసిన అవసరము లేదని అతనికి ఒక ధైర్యం అనేది ఉంది. కనుక అదే ధైర్యముతో, అదే పట్టుదలతో, విశ్వాసంతో మనం కూడా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడం కోసము ప్రయత్నం చేద్దాం. ఈ దినము మరి మీరు ఎంతో ఆశతో, ఆసక్తితో మరి దేవుని సన్నిధానానికి వచ్చారు. మీకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ప్రతికూలతలు ఉన్నాయి. అయినా దేవుని వాక్యం పట్ల మీరు కలిగి ఉన్న ప్రేమను బట్టి ఎంతో ప్రయాసతో ఈ యొక్క సమయంలో దేవుని యొక్క మందిరంలో ఉన్నారు. మీకు ప్రత్యేకమైన వందనాలు. దేవుడు ఆశగల ప్రాణమును మేలుతో తృప్తిపరిచే దేవుడు. ఎవరైతే నిజంగా వాక్యం పట్ల దేవుని కొరకు దాహముతో ఉంటారో వారి హృదయంలోంచి జీవజలధారలు ప్రవహించే విధంగా దేవుడు చేస్తాడు. ఇర్మియా పుట్టినప్పుడే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుని కొరకు ఏర్పాటు చేయబడుతూ వచ్చాడు. దేవుని అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. ఆయన కొరకు గొప్ప ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాడు. మన జీవితాలు కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక మనం ఆయన సన్నిధిలో ఉంటూ వస్తున్నాం. ఈరోజు మనం ఒక సందేశాన్ని విందామండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము దయచేసి తెరిచి చూడండి. 17వ వచనాన్ని మనం ఈరోజు ధ్యానాంశంగా చూడబోతున్నాం. అక్కడ వచనాన్ని చదువుకొని కొన్ని ఆత్మీయ పాఠములు నేర్చుకోవడానికి మరి ప్రభు యొక్క సన్నిధిలో సిద్ధపడదాం. దయచేసి అందరూ కూడా బైబిల్ తెరిచి చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనము. బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవు ఎలా చనిపోదువు. బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలానికి ముందుగా నువ్వు ఎలా చనిపోతావు అని ఒక వాక్యము జ్ఞాని అయినటువంటి సొలొమోను రచించటము జరిగింది. ఇది పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా బైబిల్లో ఉన్న ప్రతి మాట కూడా వ్రాయబడింది. వారి సొంత జ్ఞానముతో, సొంత తెలివితో ఈ మాటలు రాసినవి కాదు. సుమారు 1600 సంవత్సరాల పాటు 40 మంది వ్యక్తులు, రాజులు, తర్వాత వివిధ రకాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు, వారందరూ కూడా దేవుని యొక్క మాటలు రాస్తూ వచ్చారు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి లిఖించబడినటువంటి మాటలన్నీ కూడా మానవుడికి ఎంతో క్షేమము, ధైర్యము, నిత్యత్వానికి మార్గము చూపించే మాటలుగా ఉంటున్నాయి. దేవుని వాక్యం చదవటం ద్వారా సర్వసత్యంలోకి మనం నడిపించబడతాం. ఒక్క మాటని రాత్రి మనము ధ్యానం చేద్దాం. బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు నీవు ముందుగా ఎలా వెళ్ళిపోతావు, ఎలా చనిపోతావు అని ఒక ప్రశ్న ఇక్కడ సొలొమోను లేవనెత్తుతున్నాడు. బుద్ధిహీనముగా తిరగవద్దు, అనవసరంగా తిరగవద్దు. అవసరం ఉన్న దగ్గరికే మనం వెళ్ళాలి. అవసరం ఉంటేనే, ప్రత్యేకమైన పని ఉంటేనే, అది నెససరీ అయితేనే, అంటే కంపల్సరీ అవుతేనే మనం బయటికి వెళ్ళాలి. అవసరం లేకుండా అటు ఇటు తిరిగే లక్షణం ఇద్దరికి ఉంటుంది. ఒకటి సాతానికి. యోబు గ్రంథం చూడండి, 1వ అధ్యాయంలో రాశారు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ యొక్క అపవాదితో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్పినప్పుడు అది చెప్తున్నటువంటి సమాధానము చూడండి. 2వ అధ్యాయము 2వ వచనము. నీవు ఎక్కడి నుండి వచ్చితివని అడుగగా అపవాది, భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరము ఇచ్చెను. దేవుడు ఒక దినమున ఆయన సన్నిధిలో దేవదూతలందరూ నిలుచుటకై వచ్చినటువంటి సమయం వచ్చినప్పుడు వారితో పాటు అపవాది కూడా వచ్చిందంట. వచ్చినప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావనంటే అపవాదిస్తున్న సమాధానం 2వ అధ్యాయం 2వ వచనం ముందు యోబు పుస్తకం తీసి చూడండి. ఏమని చెప్తుంది సమాధానం అంటే, భూమి మీద నేను అటు ఇటు తిరుగులాడుతూ నేను ఇక్కడికి వచ్చాను. అటు ఇటు తిరిగే పని సాతానుది, దుష్టుడిది. అపవాది దుష్టుడు కుటుంబాలను చెడగొట్టాలని, దుష్టుడైన అపవాది జీవితాలను పాడు చేయాలని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు.
మత్తయి సువార్తలు కూడా రాశారు. ఒక ఇల్లు ఊడ్చి అమర్చి చాలా సిద్ధముగా ఉన్నప్పుడు అది తిరుగుతుందంట. ఒక దెయ్యము తిరుగుతూ ఉన్నప్పుడు అది ఏమైంది, అది చాలా శుభ్రంగా ఉన్నప్పుడు అది వెళ్ళి తనకంటే చెడ్డవైనటువంటి మరి 7 దెయ్యాలను తీసుకొని వచ్చి అక్కడ కూర్చున్నట్లుగా కుటుంబాన్ని పాడు చేసినట్లుగా మనం చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనము. చదవండి, 43వ వచనం. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డది అగుతుంది. ఇది మన గురించే, మన తరాన్ని గురించే, అంత్య దినాల్లో ఉన్న ప్రజల గురించే రాయబట్టం జరుగుతుంది. దుష్టుడైన అపవాది అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఏ ఇల్లు ఖాళీగా ఉంది, ఏ గృహము ఖాళీగా ఉంది, ఏ జీవితంలో చోటు ఉంది. ఇక్కడ ఇల్లు అంటే మానవుడి జీవితానికి సూచనగా చెప్పబడుతుంది. నీ జీవితంలో అక్కడ నీరు లేకపోతే, ఏ ఇంటిలో నీరు ఉండదో, నీరు లేని స్థలం కోసం అది వెతుక్కుంటుంది. వాక్యం అనే నీరు ఏ కుటుంబంలో ఉండదో, ఏ హృదయంలో ఉండదో, వాక్యం లేని జీవితాల్లో దుష్టుడు ప్రవేశించడానికి సిద్ధంగా ఉంటాడు. 119వ కీర్తన 11వ వచనంలో రాస్తారు, నేను నీ ఎదుట పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. చదువుతారండి ఎవరన్నా? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నేను వాక్యమును ఉంచుకున్నాను. గోడల మీద కాదు వాక్యాలు, బైక్ మీద, కారు మీద, మన రూమ్స్ మీద, తర్వాత కొంతమంది బ్యాండేజ్ వాడుతుంటారు, వీటి మీద మెడలో కట్టుకుంటుంటారు. ఎక్కడ చూసినా వాక్యాలు ఉండవలసింది ఎక్కడంటే నీ హృదయంలో ఉండాలి. నీ హృదయంలో ఉండాలి. నీ హృదయం అనే పలక మీద వాక్యమును ముద్రించుకోవాలి. నీ హృదయంలో ప్రతిదినం వాక్యమును రాసుకోవాలి. ఎప్పుడైతే నీ హృదయంలో వాక్యం ముద్రించబడి ఉంటుందో, వాక్యాన్ని ఎక్కువగా ధ్యానిస్తుంటావో, దుష్టుడు నీ కుటుంబంలో చేరడు, నీ హృదయంలో ప్రవేశించడు. వాక్యమును ధ్యానించాలి, వాక్యమును చదవాలి, ఎక్కువగా హృదయమును వాక్యముతో నింపుకోవాలి. ఒక వ్యక్తి స్కూల్కి వెళ్ళి, చిన్న బాబు మధ్యలో క్లాస్ వింటూ ఏం చేశాడంటే, అక్కడ బయట కిటికీలోంచి ఎవరో చెనక్కాయలు కోస్తుంటే ఆ యొక్క పొలం చూశాడంట. ఆ చెనక్కాయ చేనది చూసి కొద్ది సమయం దొరికిన తర్వాత, క్లాస్ అయిపోయిన తర్వాత అందులోకి వెళ్ళి ఆ యొక్క చెనక్కాయలు కొన్ని తెంపుకొని తన పాకెట్లో వేసుకున్నాడు. సో ఇంకా కొన్ని కావాలని తెంపుకొని ఇంకో ప్యాకెట్లో వేసుకుంటున్నాడు. అంతలో అదే సమయంలో ఎక్కడి నుంచో ఆ యొక్క తోట యజమాని ఎవరైతే ఉన్నారో, ఎవర్రా అని చెప్పేసి ఈ బాబును పరిగెత్తడం జరిగింది. బాబు భయంతో పారిపోతూ స్కూల్ వైపు రాకుండా అటువైపు వెళ్తాడు. ఇలా పారిపోతూ ఉన్నప్పుడు అనుకోకుండా చుట్టూ రాళ్ళు లేనటువంటి ఒక బావిలో పడిపోతాడు. ఆ బావిలో పడిపోయినప్పుడు లోపల కొన్ని రాళ్ళు ఉంటాయి, పురుగులు ఉంటాయి, కొన్ని కప్పలు, పాములు, ఆ చెదిరిపోయినటువంటి మురికి నీరు, పాడైపోయిన మురికి నీరు అవన్నీ ఉండటం ద్వారా కొద్దిసేపు అలమటించి అరిచి కేకలు వేసి తర్వాత తను చనిపోతాడు. ఇక్కడ అతను చనిపోవడానికి కారణం ఏంటండి? అతను చనిపోవడానికి కారణం ఏంటి? ఒకటి దొంగతనం, రెండోది అటు ఇటు తిరగటం, ఇంకొకటి బావికి చుట్టూ రాళ్ళు లేకపోవటం వల్ల అతను అక్కడ బావి ఉంది, గుంట ఉంది, ఒక లోయ ఉందని అతనికి తెలియదు. అదే దాని చుట్టూ కొన్ని రాళ్ళు అమర్చబడి పేర్చబడి ఉంటాయి కొన్ని బావులకి. అవి ఉన్నట్లయితే కనీసం కొన్ని తప్పించుకొని తన ప్రాణాలను కాపాడుకున్నాడు. దెబ్బలు తినేవాడేమో, కనీసం బ్రతికుండేవాడు. ఆ బావి చుట్టూ రాళ్ళు లేకపోవటం వల్ల అందులో పడి తన ప్రాణాన్ని కోల్పోతూ వచ్చాడు. అంతే, లోకమనే బావులలో, పాపములలో పడిపోకుండా ఉండటానికి నీ హృదయానికి రాళ్ళు అవసరం, వాక్యం అనే రాయి అవసరం. ఒక్కొక్క వాక్యాన్ని ఒక రాయిలాగా నువ్వు ప్రతిదినం నీ జీవితం చుట్టూ పేర్చుకుంటే,
ఒక్కొక్క వాక్యాన్ని చదువుతుంటే లోకమనే పాపంలో పడిపోకుండా రావిలాగా నీకు తోడేండి పాపంలో పడిపోకుండా నీకు సహాయం చేస్తాయి. అదే 119 కీర్తనలో 165వ వచనాన్ని చదవండి. 119 కీర్తన 165వ వచనము. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి త్రొట్టిల్లుటకు కారణమేమియు లేదు. హల్లెలూయా. వారు తూలిపోవడానికి, త్రొట్టిల్లడానికి, పడిపోవడానికి ఆస్కారం లేదు. హృదయంలో వాక్యం ఉంచుకుంటే పడిపోము. అటు ఇటు తిరిగే పని ఎవరిదంటే దుష్టుడిది, అపవాదిది. కనుక ఏదో ఒక పాపంలో నిన్ను పడవేయాలని వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కనుక నీ హృదయంలో వాక్యం అనే నీరును, వాక్యం అనే రాళ్ళను నింపుకొని వాక్యము చేత నీ జీవితాన్ని కట్టుకుంటే నీవు దేవునికి ఇష్టడుగా మార్చబడి ఈ యొక్క అంధకార దినాల్లో, అంత్య దినాల్లో, పాపంతో నిండిపోయినటువంటి దినాల్లో దేవుని కోసం ప్రత్యేకంగా, పరిశుద్ధంగా, రోషంగా, నమ్మకంగా, నిష్ఠగా బ్రతకడానికి దేవుని వాక్యం నీకు సహాయం చేస్తుంది. వాక్యం ఒక్కటే బ్రతికిస్తుంది. వాక్యం ఒక్కటే గుండె చెదిన వారిని లేవనెత్తుంది. వాక్యం ఒక్కటే జీవితాలను సరిచేస్తుంది. వాక్యం ఒక్కటే సరైన త్రోవలోకి నడిపిస్తుంది. వాక్యమే సత్య సారాంశము, నిత్య జీవానికి నడిపించే గొప్ప మార్గమైనది. కనుక వాక్యమును మనం అంగీకరించి వాక్యానుసారంగా బ్రతకడానికి సిద్ధపడాలి. ఇక్కడ మనం చూస్తున్నాము, మొట్టమొదటిగా అటు ఇటు తిరిగే పని దుష్టుడికి ఉంది. రెండోది అటు ఇటు తిరిగే పని వేశ్యలకు కూడా ఉంటుంది. పాపములో ఎవరైతే పొర్లాడుతున్నారో, తిరుగులాడుతున్నారో వారికి అటు ఇటు తిరిగే పని ఉంటుంది. సామెతల గ్రంథము 7వ అధ్యాయము, సామెతల గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము. సంధ్యవేళ, గట్టిగా చదవండి. ప్రొద్దుగుంకిన తరువాత, చిమ్మ చీకటి గల రాత్రివేళ, వాడు జారశ్రీ స్రందు దగ్గరనున్న వీధులలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. పాపములో ఉన్నటువంటి మనుషులు, వ్యభిచారం ఉన్న మనుషులు, వ్యభిచార పురుషులు, వ్యభిచార స్త్రీలు, ఎవరైతే అక్రమ సంబంధములు కలిగి ఉన్నారో, పాప సంబంధములు కలిగి ఉన్నారో, లోపములలో బలహీనతలో ఉన్నారో వారు చీకటి కోసం వెతుకుతూ తిరుగులాడుతూ ఉంటారు. ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని అటు ఇటు తిరుగులాడుతూ ఇంకా జీవితాన్ని భ్రష్టత్వంలో, చీకట్లో నెట్టివేసుకోవడానికి వారు సిద్ధంగా ఉంటారు. ఈరోజు మనం ఎక్కడ తిరుగులాడుతున్నాం? జీవము గల దేవుని సన్నిధిలో సంచరించవలసిన మన పాదములు, దేవుని కొరకు అడుగిడవలసిన మన పాదములు, సువార్త కోసం పరుగులు పెట్టవలసిన మన పాదములు, దేవుని కోసం అంగలార్చవలసినటువంటి మన కన్నులు ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఏడుస్తూ బాధపడుతూ మన కన్నీటిని వృధా చేసుకుంటున్నాం. మన యొక్క సమయాన్ని వృధా చేసుకుంటున్నాం. దేవుడిచ్చినటువంటి పవిత్రమైన జీవితాన్ని ప్రభువు కోసం వినియోగించకుండా అటు ఇటు తిరుగులాడుతుంటూ సమయం వ్యర్థం చేసుకున్నట్లయితే దేవుడు మనల్ని బుద్ధిహీనులు అంటాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో రాయబడి ఉంటుంది, బుద్ధిహీనుల వలె సమయాన్ని పోగొట్టవద్దు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం అండి. దినములు చెడ్డవి, దినాలు ఎలాంటివి? చెడ్డవి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త పడండి. సమయాన్ని పోగొట్టుకునేవాడు అజ్ఞాని అని వాక్యం చెప్తుంది. సమయాన్ని వ్యర్థం చేసేవాడు అజ్ఞాని. దేవుని యొక్క సమయము, ఇచ్చినటువంటి విలువైన సమయం ఎంతో శ్రేష్టమైనది. ఈ యొక్క సమయాన్ని వ్యర్థం చేస్తూ సినిమాల దగ్గర, ఇంకా లోకంలో ఎక్కడో తిరుగులాడుతూ సమయాన్ని వ్యర్థం చేస్తూ దేవుడిచ్చిన విలువైన సమయంలో దేవుని సన్నిధిలో గడపకుండా అజ్ఞానులుగా ఉండిపోతున్నాం. దినములు చెడ్డవి. దేవుడిచ్చిన సమయాన్ని సరిగా సద్వినియోగం చేసుకుంటూ దేవుని పనిలో కొనసాగాలి. అటు ఇటు తిరుగులాడకూడదు. ముఖ్యంగా దేవుని బిడ్డలో దేవుని సన్నిధిలో ఉండటానికి, దేవుని ఆరాధించడానికి మీకు వీలుంటే ఎక్కువ సమయము మందిరంలో గడపడానికి, మీరు ఒకవేళ మీ కుటుంబంలో ఉన్నట్లయితే వాక్యం చదవడానికి, కొత్త పాటలు నేర్చుకోవడానికి, వాక్యము రాయడానికి, వాక్యం సరిగా బ్రతకడానికి తీర్మానం చేసుకోవాలి. అంతేకాని
సమయం దొరికితే ఏదో ఒకటి చూసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటుంది, మంచిది కాదు. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మనకి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకొని అక్కడ ప్రారంభించాం. బుద్ధిహీనముగా తిరగవద్దు, తిరిగితే నీ కాలానికి ముందే నీవు చనిపోతావు. ఏమవుతుందంట తిరిగేవాడికి? అక్కడే రాశారు సామెతల గ్రంథంలో, మీరు చదివితేనట్లయితే, ఎవరైతే వ్యభిచార గృహాల చుట్టూ పాపము చుట్టూ తిరుగుతూ ఉంటారో వారికి చెప్పలేని బాధలు, జీవితం అంతా నష్టముగా మారుతుంది. 5వ అధ్యాయము 9వ వచనము, జారశ్రీయుండు ఛాయకు పోక దాని మార్గమునకు దూరముగాను ఉండు, ఒకవేళ నువ్వు వెళ్ళావా చచ్చావే. 9వ వచనం చూడండి, నీ యవన బలం పోతుంది, నీ జీవితకాలం అంతా కూడా క్రూరులకు ఇచ్చివేస్తావు, నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుతారు, నీ కష్టాయితం వలన అది అన్యుల ఇల్లు చేరుకుంటుంది, తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించిపోతుంది. అప్పుడు అనుకుంటావు కూర్చొని, ఏమని? అయ్యో, నేను గద్దింపుని ఎందుకు వినలేదు, నేను ఎందుకు ఉపదేశాన్ని త్రోసివేశాను? బలం పోయింది, ధనం పోయింది, ఆరోగ్యం పోయింది, నెమ్మది లేదు, క్షేమము లేదు, జీవితం అంతా నష్టముగా మార్చుకొని విచారంలో ఉండి అప్పుడు చివరికి అయ్యో నేను ఎందుకు గద్దింపును వినలేదు, ఉపదేశాన్ని వినలేదు అనేటువంటి పరిస్థితి వస్తుంది. కనుక మనం బుద్ధిహీనముగా తిరగవద్దు, జ్ఞానము కలిగి నడుచుకోవాలి. దేవుడు మనకిచ్చిన సమయాన్ని, దేవుడు మనకిచ్చిన వనరులను సరిగ్గా సద్వినియోగం చేసుకుంటూ దేవుని కోసం మనము అడుగులు వేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటను, బుద్ధిహీనముగా తిరగవద్దు, అటు ఇటు తిరగవద్దు అనే సందేశాన్ని తన 12 మంది శిష్యులతో కూడా చెప్పడం జరిగింది. లూకా సువార్త 10వ అధ్యాయము 7వ వచనం తెరిచి చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయము 7వ వచనము, వారు, మీరు సువార్తకు వెళ్ళినప్పుడు వారు మీకు ఇచ్చిన పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండండి. పనివాడు తన జీతమునకు పాత్రుడు, ఇంటింటికి తిరగవద్దు. యేసు ప్రభువారు తన 12 మంది శిష్యులకు సువార్త పరిచర్య కొరకు పంపిస్తూ, ఇద్దరిద్దరుగా వెళ్ళండి, ఒకరుగా వెళ్ళవద్దు. వెళ్ళినప్పుడు మీరు ఏ ఇంటికైతే వెళ్తున్నారో ఆ ఇంట్లోనే ఉండండి, అక్కడే బస చేయండి. వారు మీకు ఏదైనా ఇస్తే వాటిని భుజించండి, కానీ ఇంటింటికి మీరు తిరగవద్దు అని. ఇప్పుడు చాలామంది సేవకులు నమ్మకంగా చేసేవారు కొద్దిమంది అయితే, నమ్మకత్వం లేకుండా చేసేవారు కొద్దిమంది తిరుగుతూ ఉంటారు రోజు అటు ఇటు. ఈ తిరగటం వలన మరి ఏమవుతుందంటే, కొద్దిమంది ఎన్నో రకాల అనుమానాలు, సమస్యలు, ఇలా తిరగటం వలన మరి సేవకులకు చెడ్డ పేర్లు, మరి వీరు డబ్బు కోసం వస్తున్నారు, లేకపోతే వీరికి ఏం పని లేక తిరుగుతున్నారు, వీరికి ఇంకేమి పని ఉండదని విలువైనటువంటి సాక్ష్యాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. అందుకని నేను కూడా 1-2 సార్లు పిలిస్తే తప్ప ఎక్కడికి వెళ్ళను. మన విశ్వాసులు చర్చికి వచ్చేవారు 1-2 సార్లు రమ్మంటే తప్ప నేను అక్కడికి వెళ్ళని పరిస్థితి. ఎవరన్నా మందిరానికి రాలేకపోతే వారిని ప్రేమించి 1-2 సార్లు వెళ్ళి పలకరించి రండమ్మా అని చెప్పడానికి వెళ్తుంటాను. సో అది కూడా వారికి కొంచెం కష్టంగా అనిపినటువంటి పరిస్థితిలో ఉంటుంది. సో కాబట్టి ప్రార్థన చేస్తున్నాం, దేవుని సన్నిధిలో ఎవరైనా రాకపోతే, ఎవరికైనా ఇబ్బంది ఉంటే దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నాం. దేవుడు వారి మనసులు మార్చి, వారి హృదయాలు సరిచేయబడి, వారే మళ్ళీ రావాలనుకున్నప్పుడు దేవుని సన్నిధిలో అడుగు పెట్టాలి. మందిరానికి రమ్మని మనం ప్రేమతో చెప్తుంటే కొంతమంది ఏమనుకుంటారంటే, సో అర్థం చేసుకోలేక మరి పాస్టర్ గారు మా కోసము మరి ఇలా వచ్చిపోతున్నారు అనుకుంటుంటారు. దేవుని బిడ్డలారా, ఇది ఎంతో విలువైన సమయం. ఒక సేవకుని నిన్ను ప్రేమిస్తూ, మీకోసం సమయాన్ని వెచ్చిస్తూ, మరి మిమ్మల్ని ఎంతగానో దేవుని సన్నిధిలో నిలబెట్టాలని, ఆత్మీయంగా మీరు ఎక్కడ దిగజారిపోతారో, వెనకడుగు వేసి లోకంలో కలిసిపోతారని మీకోసం ఎంతో సమయాన్ని ఇస్తుంటే, దాన్ని అర్థం చేసుకోకుండా ఉంటే ఒక రోజుకి మీకే అది నష్టంగా మార్చబడుతుంది. కనుక సేవకులను ఎప్పుడు కూడా చిన్న చూపు చూడకూడదు. సేవకులను ప్రేమించాలి, గణపరచాలి. వారు మన కోసం కన్నీరు కార్చేవారు, ప్రార్థన చేసేవారు, నిద్రలు మానుకొని అంగలార్చేవారు. మనం ఒక బాధ ఉంది, ఇబ్బంది ఉందని చెప్తే మన కోసం ఎన్నో రోజులు ఉపవాసాలుండి ప్రార్థన చేస్తే ధన్యత సేవకుల కుటుంబానికి ఉంటుంది. వారు మన కోసం విజ్ఞాపన చేస్తారు. ఎబ్రీ పత్రికలు రాస్తారు, చివరి అధ్యాయం 16-17 వచనాల్లో ఏమనంటే, నీ సేవకుడు నీ కోసం కన్నీటితో పరిచర్య చేస్తే నీకు ఏ ఉపయోగం కూడా ఉండదు, ఏ ప్రతిఫలం కూడా ఉండదు. నీకోసం ఎవరైతే ఆత్మీయ నాయకుడు పనిచేస్తున్నాడో,
సంఘ కాపురు పనిచేస్తున్నారో వారు దుఃఖముతో కాక సంతోషంతో పనిచేయనట్లుగా వారు మాట విని వారికి లోబడి ఉండి వారు బోధిస్తున్న వాక్య ప్రకారం నడుచుకోమని పౌలు హెబ్రీయులకు ఒక పత్రిక రాసి చెప్తున్నారు. చదువుతారా అండి? మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. ఒక సేవకుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే సంతోషపడాలి. అరే, ఒక నమ్మకమైన విశ్వాసి ఉన్నాడు ఈ యొక్క మందిరంలో, నమ్మకమైన బిడ్డ ఉంది ఈ యొక్క సంఘంలో, ప్రార్థనా పరులైన కుటుంబాలు ఉన్నాయి ఈ సంఘంలో, దేవుని ప్రేమించే కుటుంబాలు ఉన్నాయి ఈ సంఘంలో అని ఒక్కొక్క విశ్వాసాన్ని బట్టి సంతోషపడే పరిస్థితి రావాలి. ఒక సేవకుడు ఒక కుటుంబాన్ని గురించి బాధపడుతున్నాడంటే, దుఃఖిస్తూ ప్రార్థన చేస్తున్నాడంటే ఆ కుటుంబానికి క్షేమం కాదంటండి. మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలంటే సేవకుల మాట విని వారు చెప్తున్న వాక్య ప్రకారం నడుచుకుంటూ దేవుని యొక్క మాటను ముందు పెట్టుకొని దైవ భయంతో నడవాలి. వారి జీవితాలు త్యాగం చేసి సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కోసం బ్రతుకుతూ దేవుని కోసం నిష్ఠగా ఉంటూ దేవుడిచ్చింది భుజిస్తూ ఉపవాసాలుంటూ జాగారాలతో కన్నీటితో దుఃఖముతో ప్రయాసతో దేవుని పని చేస్తుంటే ఈరోజు సేవకులు అంటే ఎంత చిన్న చూపు, లెక్కలేనితనం. వీళ్ళకి ఏం పని లేక సేవ చేస్తున్నారా బాబు అని అనుకుంటున్నారు. దేవుడు పిలిస్తే, దేవుడు ఏర్పాటు చేసుకుంటే నీ పని చేయగలుగుతారు. సొంత జ్ఞానంతో చేస్తే ఒకరోజు పడిపోతాం, సొంత తెలివితో చేస్తే ఒకరోజు అడ్రస్ లేకుండా అయిపోతాం, కొన్ని దినాల తర్వాత వెతికితే కనబడకుండా అయిపోతాం. కానీ దేవుని ఆత్మచేత నడిపించబడే పరిచర్యలు ఎప్పటికీ నిలుస్తాయి, అనేక ఆత్మలను ఉజ్జీవంతో రగిలింప చేస్తాయి. అలాంటి సేవకుల మాట విని లోబడి ఉంటాం, మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరం. మంచిది. వాక్యంలోకి వద్దాం, ఇంకా ప్రాముఖ్యమైన సత్యంలోకి. బైబిల్లోకి ఉదాహరణ చూస్తూ మనం కొన్ని ఆత్మీయ పాఠములు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం ఏం చూస్తున్నాం అంటే ప్రసంగి పుస్తకము 7వ అధ్యాయం 17వ వచనాన్ని చూస్తున్నాం. బుద్ధిహీనముగా తిరగవద్దు అనే వాక్యాన్ని చూస్తున్నాం. ఆది కాండంలోకి రండి, 34వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. ఒక స్త్రీ గురించి, ఒక చిన్న బిడ్డ గురించి ఇక్కడ కొన్ని విషయాలు రాయటం జరిగింది. యాకోబుకి 12 మంది కుమారులు ఉన్నారు, ఒకే ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె పేరు దీనా. అందరు చెప్పండి, ఏం పేరు? దీనా. దీనా అనేటువంటి ఒక కుమార్తె ఉంది. చదవండి 34వ అధ్యాయము 1వ వచనము. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశ కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశమును ఏలిన హివ్వీయుడైన హామోరు కుమారుడు షేకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో ఉండెను గనుక ఆమెను అవమాన పరిచెను. అతని మనసు యాకోబు కుమార్తెన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి, ఈ చిన్నదాన్ని నాకు పెండ్లి చేయమని తన తండ్రి అయిన హామోరును అడిగెను. తన కుమార్తెను అతడు చెరిపినని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములో నుండినందున వారు వచ్చు వరకు ఊరకుండెను. షెకెము తండ్రియగు హామోరు యాకోబుతో మాట్లాడుటకు అతని యొద్దకు వచ్చెను. చాలండి, ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని వింటున్నాం. బుద్ధిహీనముగా తిరిగితే వచ్చేటువంటి నష్టాలు, బుద్ధిహీనముగా తిరిగితే ప్రాణము తొందరగా పోతుంది, బుద్ధిహీనముగా తిరిగితే నష్టాల పాలు, కష్టాల పాలు అవుతాం. ఇక్కడ దీనా అనేటువంటి ఒక కుమార్తె ఉంది. యాకోబు మరియు లేయాకి జన్మించినటువంటి బిడ్డ ఈ దీనా. 12 మంది కుమారులు, ఒకే ఒక కుమార్తె. ఎంత ప్రేమగా అల్లారు ముద్దుగా బిడ్డను పెంచుకున్నారో, చూసుకున్నారో, జాగ్రత్త చేసుకున్నారో. అయితే యాకోబు తన 12 మంది కుమారులను, వారి భార్య, పిల్లలు, సంతానం అంతటిని కూడా ఎలా కాపాడుకోవాలని భయంతో ఉన్నాడు. అప్పటికే ముందు అధ్యాయంలో మీరు చూస్తే ఒక పేజీ అలా తిప్పి చూడండి. ఎన్నో సంవత్సరాలు తన మామ దగ్గరుండి ప్రాణభయంతో ఉండి చనిపోతానేమో, ఏమవుతుందేమో, ఒంటరి వాడును, నాకంటూ ఎవరూ లేరని బాధపడుతున్నప్పుడు దేవుడు తనకు సంతానాన్ని, కుటుంబాన్ని, జీవితాన్ని, పిల్లల్ని అన్ని ఇచ్చి ఆశీర్వదించిన తర్వాత
యాకోబు 21 సంవత్సరాలు జీతము చేసి ఒక బానిసగా ఉండి, ఒక జీతగాడిగా ఉండి, ఎంతో ప్రాణభయంతో మళ్ళీ ఇంటికి వెళ్తే నాన్న చంపేస్తాడేమో, నా ప్రాణం తీస్తాడేమో భయపడి బిగుసుకుంటూ ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో దేవునితో మాట్లాడి, ప్రభువా నాకు సహాయం చెయ్యి, ప్రభువా నాకు సహాయం చెయ్యి, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నీవు ఆశీర్వదిస్తేనే మళ్ళీ నేను బ్రతకగలుగుతాను, మానని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు, మానని ఎదుర్కోవాలి అని ఏదో భయంతో మొత్తానికైతే ఇంటికి బయలుదేరాడు. అందరిని తీసుకొని బయలుదేరి ఇంటికి వచ్చినటువంటి వస్తుంటే మార్గంలోనే ఏశావు కలిశాడు. ఏశావు ఎక్కడ చంపుతాడో, 21 సంవత్సరాల క్రితం పగ ఎక్కడ మనసులో పెట్టుకున్నాడో, ఎక్కడ నా ప్రాణం తీస్తాడో ఏమవుతుందని యాకోబు భయంతో ఉన్నాడు. ముందే బహుమానాలు పంపించాడు, గుంపులుగా చేశాడు, వారిని పంపించాడు. యాకోబు ఒక్కడిగా మిగిలిపోయాడు. కానీ గొప్ప ఆశ్చర్యం ఏంటంటే ఏశావు ఇవేవి కూడా, తన అన్నైనటువంటి ఏశావు ఇవేవి కూడా కోరుకోలేదు. సమాధానపడ్డాడు, ప్రేమించాడు. యాకోబుకి ఎంత భయం ఉందంటే తన పిల్లలు ఏమైపోతారో, తన కుటుంబం ఏమైపోతుందో, తన వారిని ఎలా బ్రతికించుకోవాలని తండ్రి యొక్క భారమైంది. కానీ ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే, దీనా ఆ కొత్తగా వచ్చినటువంటి షెకెము ప్రాంతానికి ఆ ఊరి ఎలా ఉంది, అక్కడ అమ్మాయిలు ఎలా ఉన్నారు, అక్కడ షాపింగ్ మాల్స్ ఎలా ఉన్నాయి, ఇంకా సిఎంఆర్ అక్కడ ఓపెన్ అయిందో కాలేదో, జీవి మాల్ ఓపెన్ అయిందో కాలేదో, లూలు మాల్ ఇంకా అక్కడ పెట్టారో పెట్టలేదో, పెడితే ఆఫర్లు ఏమున్నాయో చూసొద్దామని చెప్పేసి మహాతల్లి బయలుదేరింది. కొంతమందికి భలే ఇష్టం తిరుగులాటం, అటు ఇటు తిరుగులాటం. ఇక్కడ పాయింట్ ఏంటంటే తండ్రి ఉద్దేశం ఏంటంటే నా పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా బ్రతికించుకోవాలి, వాళ్ళని ఎలా సంరక్షించుకోవాలి, వారిని ఎలా పోషించాలి. అన్న చంపుతాడేమో, మళ్ళీ తిరిగి వచ్చాము ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రాంతానికి, ఈ ప్రాంతంలో ఎలా ఉండాలని, ఈ యొక్క మరి ఏ స్థలంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడో మళ్ళీ ఆ స్థలానికి బేతేలు ప్రాంతానికి యొక్క యాకోబు తిరిగి వచ్చిన తర్వాత యాకోబు భయం ఏమో కుటుంబాన్ని కాపాడుకోవాలని, యాకోబు ప్లాన్ ఏమిటంటే తన ఫ్యామిలీని కాపాడుకోవాలని, తండ్రి యొక్క ఉద్దేశం ఏంటి తన కుటుంబాన్ని బ్రతికించుకోవాలని. పిల్లలకేమో తండ్రి మనసు పట్టడం లేదు, పిల్లలకి తండ్రి మనసు రావటం లేదు, పిల్లలకేమో తండ్రి ఏమనుకుంటాడో ఏంటో, తండ్రి భారం ఏంటో వారికి తెలియటం లేదు. ఈరోజు ఫ్యామిలీలో అదే పరిస్థితి. తల్లిదండ్రుల ఉద్దేశం ఏమో పిల్లలు చదువుకొని మంచి పొజిషన్కి వచ్చి జాబ్ చేయాలని, పిల్లలేమో వీడియో గేమ్స్, టీవీస్, ఇంకా బయట షికార్లు, పేరెంట్స్ తెలియకుండా బయట రైడ్స్, బయట ఎన్నో పిచ్చి పనులలో ఉంటూ చివరికి ఏదో ఒక అమ్మాయిని ప్రేమించి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నారు. తండ్రి భారం ఏంటంటే నాకంటే నా పిల్లలు చాలా గొప్పవాళ్ళు కావాలనుకొని ఎంతో త్యాగం చేసి ఎన్నో కాదనుకొని పిల్లల్ని చదివించడానికి సిద్ధపడుతున్నారు. కానీ పిల్లలు మాత్రం తండ్రి భారము, తండ్రి హృదయము ఏమాత్రము కూడా అర్థం కావటం లేదు. మన పరమ తండ్రి, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మనకు తండ్రిగా ఉన్నాడు. మన తండ్రికి కూడా ఒక భారం ఉంది. ఏంటి ఆ భారము? అంతటా అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షించబడాలి, ఎవ్వరు కూడా నశించకూడదు, అందరికీ సువార్త అందాలి. తండ్రి యొక్క మనసు, తండ్రి యొక్క భారము, తండ్రి యొక్క చిత్తం ఏంటంటే మనందరూ మానవులందరూ కూడా రక్షించబడాలని, నిత్య రాజ్యంలో చేర్చబడాలని, పరలోకానికి సిద్ధపడాలని, ఏ ఒక్కరూ నశించకూడదని, దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించాలని తండ్రి యొక్క ఉద్దేశమైంది. కానీ ఈరోజు మానవులకి, ముఖ్యంగా రక్షించబడినటువంటి విశ్వాసికి ఒక ప్రియ కుమారుడుగా ఉంటున్నారు. విశ్వాసులు ఆయన ఏమని పిలిచారంటే మీరు నా కుమారులు, కుమార్తెలు అని పిలిచాడు. ఒక కుమారుడుగా ఉన్న నీవు, కుమార్తెగా ఉన్న నీవు యేసుక్రీస్తు రాజ్యము కోసం పనిచేయాలి, ఒక సైనికుల్లాగా పనిచేయాలి, ఒక రోషముతో పనిచేయాలి, అనేక ఆత్మలు రక్షించబడే విధంగా పనిచేయాలి. అందరూ సొంత కార్యములు చూసుకుంటున్నారు కానీ ప్రభు యొక్క కార్యములు చూడరు. ఫిలిప్పీ పత్రిక దయచేసి తెరిచి చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను చూచుకొనుచున్నాడు, కానీ ఇతరుల కార్యములను కూడా చూడవలను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. హల్లెలూయా. అదే 2వ అధ్యాయం 21వ వచనం కూడా చదవండి. ఫిలిప్పీ పత్రిక 2:21, అందరూ తమ సొంత కార్యములే చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడడం లేదు. అందరూ సొంత పనులు. నువ్వు రక్షించబడ్డావు కదా, క్రీస్తుని అంగీకరించావు కదా, క్రీస్తు ప్రేమను తెలుసుకున్నావు కదా,
క్రీస్తుని అంగీకరించిన తర్వాత, క్రీస్తు ప్రేమను తెలుసుకున్న తర్వాత ఈరోజు తండ్రి మనసు, తండ్రి చిత్తము లేకుండా, తండ్రి పట్ల భారం లేకుండా, తండ్రి మనసును అంగీకరించకుండా, తెలుసుకొనకుండా ఈరోజు పరిస్థితి ఏమైపోతుందంటే, దేవుని పట్ల, ఆత్మల పట్ల, నశించే వారి పట్ల భారం లేకుండా, సువార్త పట్ల భారం లేకుండా, నశించుచున్న ఆత్మల పట్ల భారం లేకుండా, ప్రభు కోసం ప్రయాసపడకుండా ఈరోజు కాలక్షేపం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తిమోతి పత్రికలో కూడా చూడండి. తిమోతి పత్రిక ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మోత వస్తుందా? తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించడం కొరకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడి వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. తిమోతికి ఏం చెప్తున్నాడు? ఒక సైనికుడిలాగా ఉండు, ఒక యోధుడిలాగా ఉండు. నమ్మకమైన సాక్షులకు నువ్వేం చేయాలంటే దీనిని అప్పగించు, సామర్థ్యం గల వారికి అప్పగించు, నా వలన వినిన సంగతులు ఇతరులకు బోధించు. ఒక సైనికుడిలాగా దేవుని కోసం పనిచేయమని చెప్తున్నాడు. రక్షించబడినటువంటి క్రైస్తవుడు, రక్షించబడిన విశ్వాసి తండ్రి యొక్క భారమును, తండ్రి యొక్క మనసును అర్థం చేసుకొని భారముతో అంగలార్చేవారు అంగలార్చి ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేసేవారు విజ్ఞాపన చేయాలి, మొరపెట్టేవారు మొరపెట్టాలి, ప్రభు కోసము వేడుకునేవారు వేడుకోవాలి, ప్రభు పని చేయాలి, బోధించేవారు బోధించాలి. దేవుడు ఎవరికి ఏ సామర్థ్యం ఇస్తే ఆ సామర్థ్యం చొప్పున ఒక సైనికుల్లాగా ప్రభు కోసం పనిచేయాలి. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామండి? మందిరాలు ఈరోజు ప్రదర్శనశాలలు అయిపోతున్నాయి. మందిరము, ప్రార్థనా మందిరం అంటే ప్రార్థనలు చేసి వాక్యమని గుండెలు బాదుకొని జీవితాలు సరి చేసుకొని పశ్చాత్తాపడుతూ దేవుని వైపు చూస్తూ దేవుని యొక్క మందిరంలో సరిగ్గా నడవలసిన పరిస్థితి పోయి ఈరోజు మందిరాలు ప్రదర్శనశాలలు అయిపోతున్నాయి. ఎవరిని వారు ప్రదర్శించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నన్ను చూడు, నా అందం చూడు, నా బంగారం చూడు, నన్ను చూడు, నా ప్రదర్శన చూడనట్లు అన్న విధంగా అయిపోతుంది. దేవుని మందిరాలు ప్రదర్శనశాలలు కాదు, ప్రార్థనా మందిరాలుగా మార్చబడాలి. దేవుని మహింపరిచే స్థలాలుగా మార్చబడాలి. దేవునికి ఘనత తీసుకొచ్చే స్థలాలుగా మార్చబడాలి. విజ్ఞాపన చేసే స్థలాలుగా మార్చబడాలి. ఒక యోధులంగా మార్చబడి ప్రభు కోసం మనం పనిచేసే వారంగా నిలబడాలి. తిమోతికి చెప్తున్నాడు, ఒక సైనికుల్లాగా నీవు పనిచేయాలబ్బాయి అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీనా ఏం చూడడానికి వెళ్ళిందండి? ఏం చూడడానికి వెళ్ళింది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీనా ఏం చూడడానికి వెళ్ళిందండి? షేకెము ప్రాంతాన్ని, ఆ ప్రాంతం ఎలా ఉంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏంటి అనే ఉద్దేశంతో ఆమె బయలుదేరి వెళ్ళింది. తండ్రి భారమేమో పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా రక్షించుకోవాలి, వారిని ఎలా ఒక మంచి స్థితిలోకి తీసుకొని రావాలి ఏంటి అని తండ్రి భారం. ఎవరొచ్చి పిల్లల్ని లాక్కొని పోతారో ఏమైపోతుందన్నటువంటి తండ్రి యొక్క బాధ. కానీ పిల్లలేమో తిరుగులాడుతున్నారు. ఈరోజు నీ తండ్రిని మాట వినకుండా, తల్లి మాట వినకుండా నీవు కూడా తిరుగులాడుతున్నట్లయితే చాలా భయంకరమైన ప్రమాదం నీ కోసం పొంచుంచబడింది. తల్లిదండ్రుల మాట వింటూ, తల్లిదండ్రులు గౌరవిస్తూ, తల్లిదండ్రుల సంరక్షణలో ఉంటూ దేవుడికి మహిమ తీసుకొని వస్తూ ఉండాలి. నువ్వు ఒక కుమారుడు కుమార్తెగా ఉంటే నీ కుటుంబంలో తల్లిదండ్రుల మాట విని వారి భారాన్ని, వారి ఉద్దేశాన్ని, వారి యొక్క ఇంటెన్షన్స్ ఏమైతే ఉందో, నేను దేనికోసం వారు నిన్ను సిద్ధపరుస్తున్నారు తెలుసుకొని దానికి అనుగుణంగా బ్రతికితే తల్లిదండ్రులు సంతోషపడతారు. మన రక్షకుడైన ప్రభువు కూడా ఆయన కోసం మనము ఒక నమ్మకమైన యోధులముగా, ఒక సైనికులుగా పనిచేస్తే దేవుడు మనం చూసి
ఆయన సంతోషిస్తారు. తండ్రి యొక్క మనసు ఏంటో అర్థం చేసుకుందాం. నశించు ఆత్మల కోసం పనిచేద్దాం. ప్రభు పని కోసం ముందుకు అడుగులు వేద్దాం. ప్రభు రాజ్యవ్యాప్తి కోసం ప్రయాసపడదాం. పరిశుద్ధులు సంపూర్ణ అయ్యే విధంగా ప్రయాసపడదాం. అన్యజనులు రక్షణ పొందే విధంగా ప్రయాసపడదాం. ప్రభు యొక్క ప్రేమ సువార్త ప్రకటించడానికి ఒక సైనికుల్లాగా మనం పనిచేస్తూ ముందుకు వెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు చెప్దామా? హల్లెలూయా. బహుశా కోపం వస్తుంది అనుకుంటా అయ్యగారు మమ్మల్ని అంటున్నారు బంగారం అది ఇదని చెప్పేసి ఫీల్ అవ్వమాకండి. సో నేను అందరి గురించి చెప్తున్నాను, మీరేం ఫీల్ అవ్వద్దు. సరి చేసుకుందాం. ఈరోజు అంత్య దినాల్లో మనము ప్రార్థనా మందిరాలంటే దేవుని గణపరిచే స్థలాలను తెలుసుకొని ముందుకు వెళ్దాం. మంచిది. సెకండ్ పాయింట్లోకి వద్దాం. 1, తండ్రి భారాన్ని దీన అర్థం చేసుకోలేకపోయింది. ఆమె చివరికి కుటుంబంలో హత్యలు, గొడవలు, సమస్యలు ఎన్నో కారణాలు తీసుకురావడానికి సమస్యగా మార్చబడింది. ఆమె వెళ్ళిన తర్వాత ఏమైంది? వెళ్ళిన తర్వాత అక్కడ రాజుగారి కుమార్ చూశాడు. రాజుగారి పేరేంటండి? హామోరు. వాళ్ళ కొడుకు పేరేంటి? షెకేమో. ప్రాంతం షెకేమే, పేరు కూడా, ఆయన పేరు కూడా షెకేమో. మరి మిస్టర్ ఏం చేశాడు? ఈయనకి ఎవరు నచ్చలేదు. చూడగానే మహాప్రభు చూడగానే ఎవరు నచ్చారు? ఈ దీనానే నచ్చింది. బహుశా ఆమె హెయిర్ స్టైల్ బాగుందో, లేకపోతే ఆమె అందం బాగుందో, ఏం బాగుందో. కొంతమంది చెప్తారు, ఏం చూసి ప్రేమించావురా నాయన, ఎందుకురా బాబు అంటే, నా కళ్ళు పెట్టుకొని చూడు, నా కళ్ళు పెట్టుకొని చూస్తే తెలుస్తుంది. పెళ్ళయ్యే వరకు దేవత, పెళ్ళయ్యే వరకు దేవుడు అంటారు. పెళ్ళైనటువంటి ఒక 1 వీక్లో వాంబ అది పెద్ద దెయ్యం అండి బాబోయ్, పెద్ద దెయ్యం వాడు. నేను అంత మోసపోయాను, నష్టపోయాను. మరి అప్పుడు ఏ కళ్ళతో చూసేవరా నాయన అంటే, అప్పుడు లెన్స్ జూమ్లో ఉన్నాయన్నమాట, బ్లర్ అయిపోయాయి అనమాట. లెన్స్ సరిగా పనిచేయలే. కెమెరాకి లెన్స్ మారుస్తుంటారుగా, మనోడు వేరే లెన్స్ వాడాడనమాట. అయితే చూసి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఆ స్త్రీని ఆశించాడు, చూశాడు, ఆశించాడు, తర్వాత పాపం చేశాడు. అది ఆ కుటుంబంలో ఏర్పడిన ఒక సమస్య. చూడండి, ఏ పాపమైనా సరే చూపుతోనే ప్రారంభమవుతుంది. ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి ఏదైనా చూసినప్పుడు మనం ఏమాలంటే కొనాలనుకుంటాం కదండి. ఏదైనా ఎక్కడ స్టార్ట్ అవుతుంది? చూపుతోనే ప్రారంభం అవుతుంది. దావీదు బెత్షెబాని చూశాడు, తర్వాత ఆశించాడు, పాపం చేశాడు, తర్వాత తన యొక్క శిక్షను తెచ్చుకున్నాడు. అది ఎప్పటికీ చెరగని ఒక మచ్చగా మిగిలిపోయింది. సంసోను చూశారు, ఆశించాడు. 1 కాదు, చూడటం, ఆశించటం, చూడటం, ఆశించటం, చూడటం, చివరికి గుండు కొట్టించటం కూడా అయిపోయింది. ఇంకా లేదు, అయిపోయింది, అక్కడితో చాప్టర్ క్లోజ్. కొంతమంది చూస్తూనే ఉంటారు. మళ్ళీ చర్చిలోకి వచ్చి పాట, నీ వైపే చూస్తున్నా, ఎన్నో పాటలు అన్నమాట. సో క్రమంగా ఉంటే సంతోషం. హల్లెలూయా. ఆకాను కూడా వెండిని, బంగారమును, వస్త్రాన్ని చూశాడు, చూసి ఆశపడ్డాడు. ఆశపడి తను కూడా రోగాన్ని తెచ్చుకున్నాడు, ప్రాణాన్ని కోల్పోయాడు. తరువాత గెహాజీ కూడా ఒక దైవజనుడి సంరక్షణలో ఉన్నప్పటికీ నయమాను ఇస్తానటువంటి వస్త్రాలను చూసి ఆశపడి వాడి కోసం పరుగులు పెట్టాడు. వీరందరూ కూడా చూపులతోనే పాపంలోకి జారిపోయారు, చూపులతోనే పాపంలో పడిపోయారు. చూపులతోనే పాపంలో పడిపోయి చివరికి వారు జీవితంలో చెప్పలేనంత నష్టాన్ని తీసుకొచ్చారు. ఆ రోజు దీనాన్ని ఎక్కడ చూశారండి? ఏదో పొలంలోనో ఆమె వెళ్తున్నటువంటి ఆ ప్రాంతంలో ఈ యొక్క షేకేము చూశాడు. దీనా అక్కడ కనిపించింది, అక్కడ చూశారు. ఈరోజు ఎక్కడ చూస్తున్నారంటే దీనాలను మీటింగ్స్లో, మందిరాల్లో, ఇంకా సమరస్త్రీని ఎక్కడ చూశారు? బావి దగ్గర ఆమె చూడడానికి వెళ్ళేది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థలంలో దేవుని భయం లేకపోవటం వలన, దేవుని యొక్క క్రమం లేకపోవటం వలన, దేవుని సన్నిలో ఉండవలసిన నిష్ఠ లేకపోవటం వలన ఈరోజు పాపం అనే ఉచ్చులలో పడిపోతున్నారు. ఈ యొక్క షేకేము ఆమెను చూసి ఆమెను పాడు చేయటం జరిగింది. దాని ద్వారా కుటుంబంలో హత్యలు జరిగాయి, గొడవలు జరిగాయి. వాళ్ళ నాన్నగారితో చెప్తున్నాడు,
ఏమండి నేను అమ్మాయిని ఇష్టపడుతున్నాను, అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి, అమ్మాయి కావాలి నాకు అని చెప్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఆల్రెడీ తప్పిపోయారు. తర్వాత ఏమని అడుగుతున్నారు తల్లిదండ్రుల్ని? ఇప్పుడు మాకు పెళ్ళి కావాలని అడుగుతున్నారు. ఈరోజు ప్రేమ వివాహాలు ఎలా ఉంటున్నాయండి? లవ్ మ్యారేజ్. ఫస్టే వాళ్ళంతా కూడా ఉండి చివరికి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఏమీ తెలియనట్టు మాకు పెళ్లి చేయండి, లేకపోతే బ్లాక్మెయిల్, మేము చనిపోతాము, మేము సూసైడ్ చేసుకుంటాము అని బెదిరింపులో. దీని తిరుగులాట వలన అక్కడ షేకేముకు చిక్కిపోయింది. తర్వాత వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతున్నాడు, నేను ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి, నాకు పెళ్లి చేసుకుంటానని. తర్వాత యాకోబు చాలా దుఃఖపడతాడు, బాధపడతాడు. అయ్యో ఇలాంటి పని చేసిన అమ్మాయి. ఏ తండ్రి కూడా బిడ్డను బట్టి బాధపడే రోజు రాకూడదు. పిల్లలు పుట్టినరోజున ఎంత సంతోషపడతారో, కానీ వాళ్ళు చేసే పనులను బట్టి తల్లిదండ్రులకు ఎంతో దుఃఖం, ఎంతో బాధ, ఎంతో విచారం. నీ తల్లిదండ్రులకు కన్నీళ్లు తెప్పించకుండా వారికి సంతోషం కలిగే విధంగా బ్రతికితే బాగుంటుంది. అయితే మనం చూస్తున్నాము, తరువాత యాకోబుకి సమాచారం ఇస్తారు, మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలని. యాకోబు చెప్తాడు, మా పిల్లలు వచ్చిన తర్వాత మాట్లాడుతానయ్యా, వారు బయటికి వెళ్ళారు, వచ్చిన తర్వాత చెప్తారు, అయ్యా ఇది మీ ప్రాంతం, మీది వేరు, మేము వేరు, సున్నతి లేకుండా అన్యులకు మేము మా పిల్లల్ని ఇవ్వలేము అంటే, సరే మేము సున్నతి కూడా చేయించుకుంటాం, దాన్ని కూడా ఒప్పుకున్నారు. సున్నతులన్నీ అయిపోయిన తర్వాత లేవి మరియు చూడండి ఎన్నో వచనం, మీరు అలా అదంతా కిందికి చదువుతూ ఉంటే మీకు తెలుస్తుంది. షిమ్యోను 25వ వచనం చదువుతున్నాను చూడండి. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో ఇద్దరు, అనగా దీనా సహోదరులైన షిమ్యోను లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఊరి మీద పడి ప్రతి పురుషుణ్ణి చంపిరి. వారు హామోరును అతని కుమారుడైన షేకేమును కత్తివాత చంపి షేకేము ఇంట నుండి దీనాను తీసుకొని వచ్చిరి. హత్యలు మిగిలాయి. షేకేము మరియు షిమ్యోను మరియు లేవి వారిద్దరు కూడా కలిసి కత్తి చేత ఆ ఊరి వారందరినీ చంపారంటండి, పురుషుల్ని. తర్వాత వారి యొక్క రాజుని, వారి కుమారుని చంపారు. భయంకరమైనటువంటి హత్యలు జరిగాయి, ప్రాణ నష్టము జరిగింది. ఈ అదుపులో లేని జీవితాల వల్ల, దీనాల వలన హత్యలే మిగులుతాయి. దావీదు మేడెక్కినప్పుడు అక్కడితో ఆగలేదు. తన కుమారుడు చనిపోయాడు, దేవుడు చెప్పాడు నీకు శిక్ష వస్తుంది అబ్బాయి అని చెప్పాడు. ఖచ్చితంగా తన కుమారుడు ఒకరోజు తను తరిమాడు. దావీదు భయముతో పారిపోయి తన ఇల్లు విడిచిపెట్టి, కోటను విడిచిపెట్టి, రాజ్యాన్ని విడిచిపెట్టి అడవుల్లో దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. సంసోను తప్పిదం చేసినప్పుడు అక్కడే చూపుతో ఆగలేదు, తనకు గుండు కొట్టారు, తనతో తిరగలు విసిరించారు. తను దాగోని గుడిలో కట్టివేయబడ్డాడు, గుడి కూలిపోయి చివరికి చనిపోయాడు. గెహాజీ ఆశించినప్పుడు చూపుతోనే ఆగిపోలేదు. గెహాజీ కుష్ఠరోగి అయిపోయాడు. తనకి తన సంతానానికి సర్వకాలము ఎప్పటికీ కుష్ఠరోగం అంటి ఉంటుందని చెప్పింది. అంతే కుష్ఠరోగం అనేది వచ్చింది. తర్వాత ఆకాను తప్పిదం చేసినప్పుడు తను కూడా రాళ్లతో కొట్టబడ్డాడు, చంపివేయబడ్డాడు. ఇలా చూపుతో పాపం ప్రారంభించిన వారందరికీ కూడా పర్యవసానాలు కలిగే వారు చనిపోయారు, నష్టపోయారు. వారి సంతానాలకు కుష్టము, రోగము, నష్టాలు, తెగులు అనేవి ఆరంభమయ్యాయి. చివరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దీనా అన్న మాటకు అర్థం ఏంటంటే, దీనా అన్న మాటకు జడ్జిమెంట్ అని అర్థం. దీనా అంటే తీర్పు. ఖచ్చితంగా తీర్పు జరగబోతుంది. ఆమె పేరుని బట్టి ఖచ్చితంగా ఆమె పేరుకి ఏదైతే ఉందో ఆమెను బట్టి నిజంగా మనం ఒక పాఠం నేర్చుకోవాలి. ఆమె తిరుగులాటం వలన ఆమె కుటుంబానికి ఎన్నో హత్యలు ఏర్పడి, నష్టాలు ఏర్పడి, ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు దేవుడు చూసి చూడనట్లుగా పాత నిబంధన కాలంలో ఉన్నాడని అపోస్తుల కాలంలో రాయబట్టడం జరిగిందండి. 17వ అధ్యాయం 30వ వచనం ఒకసారి తెరిచి చూడండి. ఎవరైనా చదువుతారా? త్వరగా తీసి. నేను ముగిస్తున్నాను, నాకు 5 minutes టైం అయిపోయిందండి, 9 అవుతుంది. అపోస్తుల కార్యము 17:30.
అజ్ఞాన కాలమందు దేవుడు చూసి చూడనట్లు ఉండెను, కానీ ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయాడు. ఒక దినమును ఆయన నిర్ణయించి ఉన్నాడు. మదర్స్ డే ఉంది, ఫాదర్స్ డే ఉంది, టీచర్స్ డే ఉంది, లాయర్స్ డే ఉంది, డాక్టర్స్ డే ఉంది, ఫ్రెండ్షిప్ డే ఉంది, లవర్స్ డే ఉంది, సిస్టర్స్ డే ఉంది, బ్రదర్స్ డే ఉంది. అన్ని డేస్తో జడ్జ్మెంట్ డే కూడా ఒకటి ఉంది. తీర్పు తీర్చబోయే దినం ఒకటి ఉంది. దీని తన పేరుకున్న అర్థాన్ని మర్చిపోయి తిరుగుతుంది. నాకు కూడా తీర్పు ఉంది, ఒకరోజు నేను కూడా ఒకరోజు నిలబడాలి, ఆ తీర్పులో నా జీవితం ఏమైపోతున్న భయాన్ని విడిచిపెట్టి తిరుగులాడి తన కుటుంబంలో హత్యలు మిగిలించింది. దేవుడు చెప్తున్నాడు, అజ్ఞాన కాలం ముందు ఆయన చూసి చూడనట్లుగా ఉన్నాడు. ఎంత దినాల్లో తీర్పు జరగబోతుంది. దేవుడు ఒక దినాన్ని ఏర్పాటు చేశాడు. ఆ జడ్జ్మెంట్ డే రోజున, ఆ భయంకరమైన పరిస్థితి రాబోతున్న దినమందు మానవుడు చేసిన ప్రతి తప్పిదాన్ని బట్టి ఒకరోజు దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడే రోజు రాబోతుంది. నీతిమంతులను అనీతిమంతులను వేరు చేసే రోజు రాబోతుంది. గొర్రెల్లోంచి మేకలను వేరు చేసినట్లుగా వేరు చేసే రోజు రాబోతుంది. ఇక్కడ మన ఆటలన్నీ సాగుతాయి, కానీ దేవుని యొక్క న్యాయపీఠం ముందు మన ఆటలు సాగవు. అన్యాయస్తులు, దొంగలు, వ్యభిచారులు, మోసగాళ్ళు, అక్రమం చేసేవారు, దోచుకునేవారు, పిరికివారు, అవిశ్వాసులు, వీరందరిని కూడా ఒకరోజు దేవుడు నరకంలో వేయబోతున్నాడు. దీనా అంటే జడ్జిమెంట్. తన జడ్జిమెంట్ మర్చిపోయి తిరుగులాడి హత్యలు, నష్టాలు, బాధలు మిగిలించింది. దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను ఈరోజు. అనవసరంగా అటు ఇటు తిరుగులాడవద్దు. తీర్పు అనేది ఉంది. ఆదాము తప్పు చేసినప్పుడు దేవుడు ఒక తీర్పు తీర్చాడు. నీకు చెమట కార్చితేనే, నువ్వు కష్టపడితేనే నువ్వు అన్నం తినగలుగుతావు, భోజనం చేయగలుగుతావు, నీ ప్రయాస ఎక్కువ అవబోతుంది. అవ్వ తప్పు చేసినప్పుడు ఒక తీర్పు తీర్చబడింది, ఒక జడ్జ్మెంట్ వచ్చింది. ఏమని చెప్పాడంటే దేవుడు, నీ గర్భవేదన ఎక్కువ అవబోతుంది, నువ్వు ఎంతో ప్రయాసతో పిల్లల్ని కంటావు, నీ ప్రయాస ఎక్కువైపోతుంది, పురుషుడి మీద నీకు వాంఛ కలుగుతుంది, అతడు నిన్ను ఏల్తాడు, నువ్వు బానిసగా ఉండే పరిస్థితి, అంటే నువ్వు లోబడి ఉండవలసిన పరిస్థితి వస్తుందని చెప్పాడు. ఇంకా దేవుడు చెప్పాడు, సర్పము తప్పు చేసినప్పుడు దానికి శిక్ష ఇచ్చాడు. కయ్యను తప్పు చేసినప్పుడు దానికి తీర్పు తీర్చబడింది. నువ్వు దేశదిమ్మరు అయిపోతావు, తిరుగులాడతావు, నీకు నెమ్మది ఉండదు, ఒక దగ్గర స్థిరపడలేవు, తిరుగుతానే ఉంటావు అని చెప్పాడు. ఇలా పాపం చేసిన అందరికీ కూడా దేవుడు తీర్పు తీస్తున్నాడు. సొదొమ గొమొర్రా ప్రాంతాలని దేవుడు అగ్ని చేత హతము చేశాడు. నోవహు కాలం నాటి ప్రజలను జలప్రలయంతో దేవుడు హతము చేశాడు. ఈ అంత్య దినాల్లో మన మీద కూడా ఒక ఉగ్రత అనేది రాబోతుంది. ఒక జడ్జ్మెంట్ డే అనేది ఉంది. బుద్ధిహీనంగా అటు ఇటు తిరిగితే సాతానికి దొరుకుతావు, పాపంలో పడిపోతావు. ఒక షేకేము తిరుగుతున్నాడు, ఒక హామోరు కుమారుడు తిరుగుతున్నాడు, నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయాలని. అక్కడ కనిపించే వ్యక్తి, ఇక్కడ కనిపించిన దురాత్మలు, అక్కడ కనిపించే షేకేమో, ఇక్కడ కనిపించిన అపవిత్రాత్మలు, అక్కడ కనిపించే రాజుల కుమారులు, అధికారం ఉన్న వ్యక్తులు, ఇక్కడ కనిపించినటువంటి దురాత్మల సమూహాలని నీంటి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. శోధనలు జయించడానికి ప్రార్థన బలం అవసరమైంది. ప్రభు ఎదుట నిలబడి రోషంగా జీవితాన్ని కట్టుకునే అవసరమైనది. కనుక పూర్ణ పవిత్రత మన జీవితాలు ప్రభువుకు అప్పగించుకొని, ప్రభువా ఈరోజు నీ సన్నిధి కొరకే నా అడుగులు పెడతాను ప్రభువా, నీ సన్నిధి కోసమే నా పాదాలు బయలుదేరుతాయి ప్రభువా, నీ కోసమే నేను ఎక్కువ సమయం గడుపుతాను ప్రభా. బుద్ధిహీనంగా నేను అటు ఇటు తిరగను ప్రభా. నీకోసం నడవడానికి, నీకోసం ప్రయాణించడానికి, నా ప్రాణం ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు నీ సాక్షిగా బ్రతకడానికి నాకు సహాయం చేయండి ప్రభు అని ప్రభుని వేడుకుందాం. ప్రార్థన చేద్దామండి. ఎక్కడున్నారో అక్కడ దయచేసి లేచి నిలబడండి, కళ్ళు మూసుకొనండి. దీనా చేసిన పని వల్ల కుటుంబంలో హత్యలు మిగిలాయి, నష్టాలు మిగిలాయి, ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజున యాకోబు దుఃఖముతో ఉన్నాడు. యాకోబు మనసు ఏంటంటే ఈ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలని, కుటుంబాన్ని ఎలా సంరక్షించుకోవాలని. కానీ తండ్రి మనసు పిల్లలకు అర్థం కావట్లేదు. తండ్రి భారం పిల్లలకు లేదు. ఏదో తిరుగులాట్లో ఉంటున్నారు. నీవు కూడా నీ తల్లిని అర్థం చేసుకోకుండా, తండ్రిని అర్థం చేసుకోకుండా వారు నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారో. నువ్వు ఒక మంచి ఉద్యోగంలో ఉండాలని, ఒక మంచి ఆత్మీయుడిగా ఉండాలని, దేవుని సన్నిధిలో నువ్వు గడపాలని, దేవుని సేవ చేయాలని, దేవుని ఎదుట పరిశుద్ధురాలుగా నిలబడాలని, ఒక గౌరవప్రదమైన స్థితిలో నువ్వు ఉండాలని తల్లిదండ్రుల కోసం ఎన్ని ఆశలు పెట్టుకున్నారో. సహోదరి,
ఈరోజే ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేయి. మన దేవుడు కూడా, మన తండ్రి అయిన దేవుడు కూడా మన ఆశలు పెట్టుకున్నారు. నువ్వు ఒక తిమోతి వలె యోధుడిలాగా పనిచేస్తావని, తిమోతి వలె ఒక సైనికుడిలాగా పనిచేస్తావని దేవుడు అనుకుంటున్నాడు. రక్షించబడ్డ నీవు ప్రభు కోసం పని చేయకుండా కళ్ళు మోసుకోవాలి. ప్రార్థన చేయండి. దయచేసి 2 చేతులు జోడించండి. మీకు మోకరించడం సులువుగా ఉంటే మోకరించండి, నిలబడటం సులువుగా ఉంటే నిలబడండి. దయచేసి ప్రార్థన ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రార్థన అవసరం కొలిసే పశ్చాత్తాపడదామండి. ప్రార్థన చేద్దాం, ప్రభుని అడుగుదాం. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా వందనాలు ప్రభువా. తండ్రి, నా తల్లికి నేను దుఃఖాన్ని తీసుకురాను ప్రభువా. నా తల్లిదండ్రులకు నేను దుఃఖాన్ని తీసుకుని రాను ప్రభువా. ప్రభువా, నన్ను నమ్మారు ప్రభువా మీరు. ప్రభువా, నేను నీకోసం పని చేస్తాను ప్రభువా, ఒక యోధుడిలాగా నిలబడతాను ప్రభువా. సహాయం చేయండి తండ్రి, సహాయం చేయండి ప్రభువా, సహాయం చేయండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, నీకోసమే నేను బ్రతుకుతాను ప్రభువా, నీకోసమే నేను జీవిస్తాను ప్రభువా, నీ సాక్షిగా నేను బ్రతుకుతాను ప్రభువా. దేవుని అడుగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఒక మంచి సమయము. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేద్దాం, అందరము ప్రార్థన చేద్దాం. తండ్రి మనసును అర్థం చేసుకొని మన తండ్రి అయిన దేవుని కోసం పని చేద్దాం, ప్రయాసపడదాం. దీనాలాగా మన తిరుగులాట వలన సమస్యలు మిగిల్చకుండా, దుఃఖాలు మిగిల్చకుండా, అవమానాలు మిగిల్చకుండా, మన కుటుంబం శాపంలో నెట్టివేయబడకుండా ప్రభు కోసం నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికే నువ్వు తప్పిపోయినా, దేవునికి దూరమైనా ఒక్కసారి మరలా తిరిగి ఆయనకు సమర్పించుకో. ప్రభువా, ఆ కారణం మీరు విడిచిపెట్టలేదు, ఒక శిక్ష ఉంది. గేహాజీని మీరు విడిచిపెట్టలేదు, ఒక శిక్ష ఉంది. ఎవరిని మీరు విడిచిపెట్టలేదు ప్రభువా, జడ్జిమెంట్ డే ఒకటి ఉంది. ఆ దినమందున దోషులముగా నీ ఎదుట నిలబడి నరకాగ్నిలోకి వెళ్లకుండా ప్రభా, ఈ దినమందే ప్రభా నీ పాదాల చెంతకు వస్తున్నాం ప్రభా. మా పాపాలు క్షమించండి, ఆయన దోషాలు క్షమించండి ప్రభువా. పశ్చాత్తాపడండి. నిజమైన పశ్చాత్తాపము ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు రెట్టింపు కనికరాన్ని పొందుకుంటాం, మహాదయకు పాత్రలం అవుతాం, మహా ఉన్నతమైన కృపను పొందుకోగలుగుతాం. పశ్చాత్తాపడి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదిగో ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ప్రభువా, ఇక వైదొలగను ప్రభువా, దీనాలుగా అటు ఇటు తిరిగాను ప్రభువా. ప్రభువా, నా కోసం ఎంతో శేక్యం లాంటి వారు తిరుగుతున్నారు ప్రభువా, అపవిత్రాత్మలు తిరుగుతున్నాయి ప్రభువా. ఎవరికి చిక్కకుండా నా జీవితాన్ని నీకోసమే అడుగులు వేస్తాను ప్రభువా. నీకోసమే నా పాదములు, నీకోసమే నా స్వరము, నీకోసమే నా అడుగులు, నీకోసమే నా జీవితము తండ్రి. సమర్పించుకో. నీకంటే ధన్యులు ఎవరు లేరు. ప్రభుకు అప్పగించుకో. నీకంటే శ్రేష్టమైన వారు ఎవరు లేరు. హల్లెలూయా, హల్లెలూయా. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ
దూరమైతి, అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈనా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ప్రభువాని పొందనాలయ్యా. ప్రార్థన చేద్దామా? అందరం రెండు చేతులు జోడించి ప్రార్థన చేద్దామా? యేసయ్యా, నా కోసం ఎన్ని అపవిత్ర ఆత్మలు తిరుగుతున్నాయో, పొంచి ఉన్నాయో. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు. పేతురు ద్వారా జ్ఞాపకం చేశారు ప్రభు, నిజంగా మమ్మల్ని మా కుటుంబాలను నాశనం చేయాలని చూస్తున్న ప్రతి అపవిత్ర ఆత్మను జయించుటకు తండ్రి ప్రత్యేకమైన జీవితంలో, పరిశుద్ధమైన జీవితమును, రోషము కలిగిన జీవితం మాకు ఇవ్వండి ప్రభువా. సహాయం చేయండి ప్రభువా, పవిత్రపరచండి ప్రభువా, దర్శించండి నాయన. హృదయపూర్వకంగా దేవునికి సమర్పించుకుంటే మీకోసం ప్రార్థన చేస్తామండి. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండండి. ప్రభు సహాయాన్ని వేడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మన వద్దున్న డాక్టర్ సతీష్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాము. ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాము. డాక్టర్ సతీష్ గారు ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకోండి.